సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చినాం. అండ్ ఈ జాతరలో ఇక్కడ చూసినాక దీనికి సంబంధించి మనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ప్రతి ఎగ్జామ్లో దీని నుంచి మినిమం 1-2 క్వశ్చన్స్ చెప్తాయి మన తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్లో. ఈ ఫెస్టివల్ అనేది ఏ డిస్టిక్లో జరుగుతుంది అనేది ఒకటి అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి ములుగు డిస్టిక్లో జరుగుతుంది. నెక్స్ట్ ఏ మండల్ అలాంటి మ్యాక్సిమం అడగకపోవచ్చు. థర్డ్ వై అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది ఏ ట్రైబ్కి సంబంధించి అని అడుగుతారు. అంటే లంబాడియా, కోయానా, గిరిజన అలా అన్నప్పుడు మనకు ఖచ్చితంగా కోయా అనేది ఆన్సర్. మేడారం జాతరకు యునెస్కో హెరిటేజ్ సైట్ వచ్చిందా రాలేదా అని అడుగుతారు. దీనికి ఇక యునెస్కో గుర్తింపు రాలేదు. యునెస్కో గుర్తింపు కోసం ట్రై చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని అడుగుతారు. కాదు, కుంభమేళ తర్వాత ఈ సెకండ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్. కానీ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్, అదొకటి గుర్తుంచుకోండి. మేడారం జాతరలో ఏ దేవుళ్ళని పూజిస్తారని అడుగుతారు. సమ్మక్క సారలమ్మ అనేది గుర్తుంచుకోండి. మేడారం జాతర అనేది ఏ పౌర్ణమి రోజు జరుగుతుందని అడుగుతారు. మాఘశుద్ధ పౌర్ణమి అప్పుడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ బిట్ అనేది. మేడారం జాతర అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని అడుగుతారు. మేడారం జాతర అనేది బైఎన్యూయల్ ఫెస్టివల్, అంటే ప్రతి 2 yearsకి ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ మేడారం జాతర గురించి మనకు ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు దేనికి రివాల్వ్ చేసిండు. వీళ్ళు కాకతీయ రాజుల మీద అగెనిస్ట్గా, అంటే పన్నుల కోసం, ట్యాక్స్ పేయింగ్ అగెనిస్ట్ ట్యాక్స్ పేయర్స్ కోసం వీళ్ళు డిపెండ్ చేసిండు. నెక్స్ట్ మేడారం జాతరలో మనకు డే వై షెడ్యూల్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు 4 days మనకు మేడారం జాతర జరుగుతాయి. దాంట్లో డే 1 ఏం జరుగుతుంది, డే 4 ఏం జరుగుతుంది. అట్లా డే 1లో ఏమవుతుంది అంటే డే 1 మనకు సారలమ్మ ఆగమనం, అంటే సారలమ్మ వచ్చి ఫస్ట్ గద్ద మీద ఉంటుంది. నెక్స్ట్ డే 2 అనేది సమ్మక్క ఆగమనం. నెక్స్ట్ డే 3 అనేది పగిడిద్దరాజును నాగులమ్మ పూజలు జరుగుతాయి. నెక్స్ట్ డే 4 అనేది వాళ్ళు మళ్ళీ తిరిగి వనదేవతలాగా వెళ్ళిపోతారు.